హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సుమతి శతకంలో 1, 2, 3, 4 4 పద్యాలు వాటి తాత్పర్యంతో చెప్పబోతున్నాను. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ, వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఈ పద్యం యొక్క భావం, తాత్పర్యం: సుమతి, మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్ప కాదు, మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం. రెండోది, చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు, పామరుడు దగన్ హేమమ్ము గూడబెట్టిన భూమీషుల పాల జేరు భువిలో సుమతి. ఈ పద్యం యొక్క తాత్పర్యం: సుమతి, చిన్నమైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబడితే అది రాజుల పాలవుతుంది. మూడోది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకముండ్రు తథ్యము సుమతి. ఈ పద్యం యొక్క తాత్పర్యం: సుమతి, తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలో శాంతమే తనకు రక్షదయ చుట్టము. సంతోషంగా ఉంటే అదే స్వర్గం, దుఃఖిస్తే అదే తనకు నరకము. నాలుగోది, ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది, ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఈ పద్యం యొక్క తాత్పర్యం: సుమతి, సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండంగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. ఈ పద్యాలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి, అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.